ఈ ఉమెన్ బిల్ 2029లో దగ్గర చాలామంది ఉమెన్ కావాల్సి ఉంది. ఆ దిశగా ఉమెన్ని తయారు చేసే కార్యక్రమం మీరు గ్రౌండ్లో ఏమన్నా చూస్తున్నారా? ఎలా ఈ ఉమెన్ రాజకీయ నాయకులుగా మారడానికి ఎలాంటి కార్యక్రమాలు జరగాల్సి ఉంది? అది గ్రౌండ్ లెవెల్లో నిజంగా జరుగుతున్నాయా? రాజకీయ పార్టీలు చేపట్టాల్సిన రాజకీయ తరగతులు కానీ ఏమేమి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళు బయటకు వస్తారు? 1 మినిట్ అందరూ ఒక్కొక్క నిమిషం. సో మొదటిగా రాజకీయ అవగాహన స్త్రీలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అంటే చాలామందికి ఎడ్యుకేటెడ్కి కొంతమందికి తెలిసినా కానీ 33% రిజర్వేషన్ మనకు వచ్చింది అనేది చాలామందికి తెలియదు రూరల్లో వెళ్తే. ఇంకా చూస్తే ఉమెన్ హక్కుల గురించి తెలియదు ఇంకా రూరల్కి వెళ్తే. సో మొదటగా చేయాల్సింది ఏంటంటే ఉమెన్కి సంబంధించిన లీగల్ రైట్స్ కానీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ అట్లాగే ఈ 33% ఏ విధంగా ఇస్తున్నారని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతగా ఉందో అట్లాగే మహిళలుగా మాకు, అందుకే మీరు పిలవగానే వచ్చాం ఈ టాపిక్ అని, ఇంకేమైనా టాపిక్ మాట్లాడుతున్నాను. సో మహిళలకు, సంఘ సేవలకు, ఎన్జిఓస్కు ఉందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక పెద్ద యుద్ధ పారిపరంగా చేస్తే తప్ప నెక్స్ట్ 2021కి కావాల్సిన రియల్ ఉమెన్ లీడర్స్ రాగలుగుతారు. నిజంగా గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే ఇందాక అక్క అన్నట్టు, రజనీ అక్క అన్నట్టు, ముందు ఒక ఫేస్ పెట్టి వెనకల నుంచి నడిపే నాటకీయ రాజకీయం వస్తే మాత్రం మళ్ళీ మొదటికే వస్తుంది. సో అది రాకుండా ఉండాలంటే ద గ్రౌండ్ లెవెల్ రూట్ వారికి ఈ చట్టసభల గురించి ఉమెన్కి అవగాహన కల్పిస్తూ మొదటిగా దాంట్లో భయాదోళన తీసి, అంటే రాగానే పాలిటిక్స్ చాలా డేంజర్, మన పోతాం, మన మీద నిందలు వస్తాయి, ఇన్ని నిందలు భరించలేం, ఉమెన్ ఏమైనా అనగానే మానసికంగా డౌన్ అయిపోతారు. సో ఆ రాజకీయాల్లో పొలిటికల్ రైట్, తర్వాత ఎకనామికల్, సోషల్ పెత్తనంని ఓవర్కమ్ చేయగలుగుతాము అని ఒక డిగ్రీ లెవెల్లో, చిన్నప్పటి నుంచి ఇంటర్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో ఆ క్లాసెస్ పెట్టి ఏ ఊరికి ఆ ఊరు ఉమెన్ ఆర్గనైజేషన్ బలోపేతం చేస్తే తప్ప 2029కి అట్లీస్ట్ ఒక 30-40% ఉమెన్ వస్తారని నేను అనుకుంటాను. అది చెయ్యకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి ఉమెన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎంకరేజ్మెంట్, మోటివేషన్ చేయకుండా ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే నేను అన్నాడు టికెట్ అనౌన్స్ కానీ నువ్వు చేయగలుగుతావమ్మా, ఎందుకు ఇందులోకి దిగావు అనేది మొదటి, అంటే నువ్వు చెయ్యి అనేవాళ్ళు చాలా తక్కువ. ఇంతక అక్క అన్నట్టు లేరు అని కాదు, మెన్ ఆర్ దేర్ హు ఆర్ సపోర్టింగ్, కానీ శాతం తక్కువ ఉంది. 20% or 40% when they're supporting and they want, they're treating women as equal, but other 60% are, they want women to be suppressed. సో ఈ వేరియేషన్ని ఓవర్కమ్ కావాలంటే చైతన్యపరచడము, తీసుకుపోవడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఆ భయాందోళన తీసుకొచ్చి ఎస్ ఉమెన్ సాధించగలుగుతాం, మనం ఉంటేనే అది అవుతుంది, మనం ఉంటేనే మనమే చేయగలుగుతాం. మన పిల్లలు, నేను అదే అంటాను, నువ్వు ఎందుకు వచ్చావు, నీ రాజకీయ స్వార్థం ఏంటంటే, నా రాజకీయ స్వార్థం ఏంటంటే మొదటిగా ఐ వాంట్ టు బి ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ జస్ట్ లైక్ మై ఫాదర్. రెండోది, నా పిల్లలు ఈ సమాజంలో బతుకుతారు, నా పిల్లల కోసం, నా భావి తరాల కోసం, సమాజమైన సమాజం ఇవ్వడానికి కోసమే నేను ఈ బరిలో దిగినాను. ఐ వాంట్ టు బి ఏ రోల్ మోడల్ టు ద ఉమెన్ ఆఫ్ ద సొసైటీ, యూత్ ఆఫ్ ద సొసైటీ అని ఉంది. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే అక్క లాంటి వాళ్ళు, ఇందాక ఇండివిజువల్ ఒక్క అమ్మాయినైనా సరే, ఏ సపోర్ట్ లేకున్నా సరే ఐ విల్ ప్రూవ్ ఇట్ అని. అక్క ఏమన్నదంటే నాకు ఏ సపోర్ట్ లేదు, ఎవరు లేరు, నేను ఇండివిజువల్గా నేను ఇన్స్పైర్ అయ్యి యాదవ్ గారితో ఈ గద్దరన్న పాటలతో ఇన్స్పైర్ అయ్యి నేను ఉమెన్ ఆర్గనైజేషన్కి వచ్చినాను. సో ఇలాంటి ఉమెన్ అంతా ఒక రోల్ మోడల్గా ప్రతి ఒక్క మీడియా త్రూ, సోషల్ మీడియా ఇస్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్, మీడియా త్రూ, ప్రభుత్వం ద్వారా, ఎన్జిఓస్ ఎక్కడికక్కడ బాగా యుద్ధ పారికంగా మోటివేషన్ చేస్తే తప్ప దట్ విల్ నాట్ రిజల్ట్. అండ్ ఇంకేంటే యుద్ధంగానే జరగాలి, ఇది ఏదో మామూలుగా జరిగితే కాదని నేను అనుకుంటున్నాను. ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా, లేదు ఒక లో బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఆర్గనైజేషన్ స్థాపించుకొని దానికోసం పోరాడుతున్న ఉమెన్గా, ఉమెన్కి చైతన్యం రావాలంటే, మీలాగా ఇంకొక 100 మంది తయారు కావాలంటే ఎలాంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో జరగాల్సిన అవసరం? అంటే నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను వచ్చినప్పటికీ నాకు సపోర్ట్ చేసిన దాంట్లో కొంతమంది ప్రముఖమైన మెన్ ఉన్నారు. అందులో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్, డాక్టర్ కత్తి పద్మారావు గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో
ఇంకా చాలామంది ఇప్పుడు ప్రస్తుతం జస్టిస్ చంద్రకుమార్ గారు, వీళ్ళు ఏంటంటే అన్కాంప్రమైజ్డ్ పీపుల్. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ కానీ, అలాగే గద్దరన్న నిజంగా ప్రజల పాటగానే పుట్టిండు, ప్రజల పాటగానే చనిపోయిండు. గద్దరన్నతో కూడా మంచి అనుబంధం ఉండేది, బాగా ఎక్కడ పోయినా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇక కత్తి పద్మారావు గారు అయితే ఢిల్లీకి కూడా పట్టుకుపోయేవాళ్ళు. రావాలా, ఒక ముస్లిం మహిళలే బయటికి రారు, మీరు బయటికి వచ్చిండ్రు, మీరు మాట్లాడాలా, ఇక్కడ కాదు మీ గొంతు, జంతర్ మంతర్ దగ్గర కూడా మీరు వినిపించాలని చెప్పి కత్తి పద్మారావు గారు దగ్గరగా ఉండి, మరి ఆయన ఒక మెన్నే కానీ అక్కడ జంతర్ మంతర్ దాకా కూడా తీసుకుపోయి నా గొంతు వినిపించినటువంటి వాళ్ళు. ఇప్పుడు చంద్రకుమార్ సార్ ఇప్పుడు ఓట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ అంటే ఎన్నికల వాగ్దానాలకు ఒక చట్టబద్ధత కావాలి. ఎన్నికల వాగ్దానాలు చేసి వాటిని వాళ్ళు చట్టబూత్తులో పడేస్తే అటువంటి వాళ్ళు శిక్ష పడాలి, మళ్ళీ వాళ్ళకు రాజకీయాలకు అనర్హులుగా ప్రకటించాలనే దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మన ఆమ్ ఆద్మీ పార్టీ 2014లో స్టార్ట్ చేసినాం. నేను దానికి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను. మేము పెట్టిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు గ్యారంటీ కార్డు అని ఇచ్చాడు ఆయన. దాంట్లో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 2 రాష్ట్రాలకి గ్యారంటీ కార్డులు ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మోడీ గారు కూడా మోడీ గ్యారంటీ అని చెప్తున్నారు. మేము ఓట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ 2014 తెలంగాణలో మేము మొదలు పెడితే అది వాళ్ళ దేశవ్యాప్తంగా పోయింది. అంటే మా ఉద్యమము ఒక పబ్లిసిటీ కోరుకోలేదు, మా ఉద్యమం ఒక పదవి కోరుకోలేదు, మా ఉద్యమం ఒక లబ్ధి, మా వ్యక్తిగతమైన లబ్ధి కోరుకోలేదు. మేము అట్లా కోరుకోలే కాబట్టి మా ఉద్యమం అంతా దేశవ్యాప్తంగా పోయింది. కానీ అది మొదలుపెట్టిందని మేము అని చాలా తక్కువ మందికి తెలుసు. ఎవరైతే కొంతమంది ప్రజల్లో ఉంటారో, ఎవరైతే ఒక నాయకులుగా, ప్రజా కార్యకర్తలుగా, సామాజిక కార్యకర్తలుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే తెలుసు. కానీ ఇది దేశవ్యాప్తంగా పోయింది. చనిపోయిన ఆనందరావు గారు, ఆయన కూడా దళిత్, నాకు డాక్టర్ కత్తి పద్మారావు గారితో నేను అక్కడ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆనందరావు గారు, ఆయన ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు. ఆయన అక్కడ ఢిల్లీలో ఉండి, అప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు, ఇప్పుడు చనిపోయినారు ఆయన ఢిల్లీలో ఉండి ఛత్తీస్గఢ్ మన ఒక ఆయన అజిత్ జోగి అని చెప్పి ఆయన బాండ్ పేపర్ మీద రాసింది 2018 ఎన్నికలలో రాస్తే నాకు ఢిల్లీ నుండి ఫోన్ చేశాడు, సొగరా గారు ఇట్లా మీరు బాండ్ పేపర్ మీద రాయాలంటే ఇది వార్త ఛత్తీస్గఢ్ దాకా వచ్చింది, ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు అని. అంటే కమిటెడ్ లీడర్స్ ఉన్నారు, మెన్ ఉన్నారు, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నన్ను ప్రోత్సహించేది అన్కాంప్రమైజ్డ్ మెన్. వాళ్ళకి నిజంగా నేను వాళ్ళకందరికి కూడా నేను ఉద్యమ అభివందనాలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఒంటరికి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ విమెన్ బయటికి రావాలంటే ఫస్ట్ వాళ్ళకి ఈ ప్రభుత్వాలు ఈ మన ఏమంటారు షాదీ ముబారక్ లేకపోతే ఇవన్నీ కొన్ని పథకాలు ఇచ్చిండ్రు కదా, ఆ పథకాలు కాదండి. ఫస్ట్ విమెన్కి ప్రభుత్వాలు చేయాల్సింది ఎడ్యుకేషన్ చేయాలి. ఎడ్యుకేషన్ చేసి వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ తోటే ఎంపవర్మెంట్ తోటే పొలిటికల్ అవేర్నెస్, మిగిలిన అవేర్నెసెస్ వస్తాయి. అవి లేకుండా కేవలం వాళ్ళు పెళ్ళిళ్ళకి మనం షాదీ ముబారక్లు అని చెప్పి, లేకపోతే కళ్యాణ లక్ష్మి అని చెప్పి, లేకపోతే ఫ్రీ బస్సులు అని చెప్పి ఇదన్నీ చేయడం వల్ల వాళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడతాయండి? ఇప్పుడు వాళ్ళకి ఒక సొంతంగా వాళ్ళు ఎదగాలి అంటే, వాళ్ళు సమాజం ఎదగాలి అంటే వాళ్ళకు ముందు ఎడ్యుకేషన్ అనేది అవసరం. ఎడ్యుకేషనే దూరం అయిపోయింది. వాళ్ళ మహిళల్ని తల్లిదండ్రులు నీకెందుకులే చదువని చెప్పి వాళ్ళు ప్రోత్సహించరు, ఈ ప్రభుత్వాలు ప్రోత్సహించవు. కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత వాళ్ళకి అన్ని రకాలుగా స్పోర్ట్స్, అన్ని రకాలుగా ప్రభుత్వమే వాటి మీద చర్యలు తీసుకొని ఆ రకంగా చేసి వాళ్ళకు ముందు ఓట్ అవేర్నెస్ ఇవ్వాలి. ఇవాళ ఒక విషయం చెప్తానండి, చాలా చోట్ల మహిళలు మాకు ఓటుకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే పాపం మా ఓటుకి ఏ రకమైనటువంటి వాల్యూ ఉందనేది కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఓట్ అవేర్నెస్ కూడా పోవాలి. తర్వాత అదేవిధంగా మహిళలకి ఖచ్చితంగా ప్రభుత్వము అండగా ఉండాలి. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పార్టీలకు అతీతంగా, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పార్టీల వల్ల మహిళలకు అన్యాయం జరిగిందనుకో తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కాబట్టి మహిళల పక్షపాతిగా ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో అది ప్రజల గుండెల్లో ఉంటుంది. అంతేగాని వీళ్ళ ఫ్యూడల్ పాలనలాగా మహిళల్ని అదే మన మనువాద వ్యవస్థలలాగా మహిళల్ని తొక్కుదామని చెప్పి కనుక ఈ పాలనలు ఉంటే తప్పకుండా ఎన్నో వస్తాయి, ఎన్నో పోతున్నాయి, అందులో వీళ్ళు కూడా కొట్టుకపోతారు. కాబట్టి ఖచ్చితంగా మహిళల చైతన్యానికి వాళ్ళకు ఆర్థికంగా, తర్వాత విద్యాపరంగా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఒక తెలంగాణ రాష్ట్రం నుండైనా మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.